అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. భారత క్రికెటర్ రింకు సింగ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. లివర్ క్యాన్సర్తో రింకు తండ్రి ఖాన్ చంద్ర సింగ్ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రింకు సింగ్. అయితే జింబాబ్వేతో కీలక మ్యాచ్కి ముందే జట్టులో చేరారు రింకు. అయితే జింబాబ్వేతో జరిగినటువంటి మ్యాచ్లో రింకు సింగ్కు అవకాశం దక్కనటువంటి పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో తండ్రి మరణంతో జట్టుకును వీడి ఇంటికి చేరుకున్నారు రింకు సింగ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, రింకు సింగ్ తండ్రి చనిపోయినట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, రింకు సింగ్ తండ్రికి సంబంధించి అంటే అతని ఆరోగ్యానికి సంబంధించి గత 2-3 నెలల నుంచి కూడా నేషనల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అది లివర్ క్యాన్సర్ కి సంబంధించి అడ్వాన్స్ స్టేజ్ లో ఆయనకి బయటపడింది అనేది కూడా గుర్తించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన మామూలుగా అంటే మెరుగైన వైద్య చికిత్స కోసం ముందు ఉత్తరప్రదేశ్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందించారు, కానీ అది అక్కడి నుంచి అక్కడ కొంత తీవ్రంగా అవడం, మళ్ళీ ఆ తర్వాత దాన్ని కొంత మార్చి గ్రేటర్ నోయిడాలోని యథార్థ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడ పరిస్థితి మరింత విషమించడంతో ముందు అక్కడి నుంచి కూడా గంగారాం హాస్పిటల్ తీసుకెళ్లాలని కూడా భావించారు, కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అంటే రింకు సింగ్ మొన్న ఏదైతే మ్యాచ్ అంటే జింబాబ్వే అయితే మ్యాచ్ కి ముందు అటు వెళ్లి కుటుంబ సభ్యులతో సమయం గడిపే ప్రయత్నం చేయడం, తండ్రితో సమయం గడిపే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా చేశాడు. క్రికెట్ ను కూడా పక్కన పెట్టి అయితే నిన్న మళ్ళీ వచ్చి మొన్న మంగళవారం అతను జట్టులో చేరాడు అనేది కూడా కొంత కథనాలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించడం, అయితే రింకు సింగ్ కొంత అంటే ఇటు క్రికెట్ కూడా ప్రాధాన్యత ఇవ్వడం మనం అభినందించేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన అంటే ఆయన రింకు సింగ్ తండ్రి ఆరోగ్యానికి సంబంధించి అంటే గత వివాహం వాయిదా పడటానికి సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో రింకు సింగ్ వివాహం వాయిదా పడటానికి కూడా తండ్రి అనారోగ్యమే కారణంగా భావిస్తున్నారు. ఆయన కోలుకున్న తర్వాత ఆ వివాహం చేసుకోవాలి, ఎందుకంటే రింకు సింగ్ జీవితంలో అంటే అత్యంత కీలక పరిణామాలు ఇది కూడా ఒకటి. ఎందుకంటే అతను క్రికెటర్ గా ఎదిగిన తర్వాత అంటే క్రికెటర్ గా ఎదిగే క్రమంలో కూడా రింకు సింగ్ తండ్రి పాత్ర ఎక్కువ. మన మహమ్మద్ సిరాజ్ ఎలాగైతే అతని తండ్రి ఏ విధంగా ఆటో తోలుతూ సిరాజ్ ను క్రికెటర్ గా తీర్చిదిద్దారో, అలాగే రింకు సింగ్ తండ్రి కూడా అదే స్థాయిలో అంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా రింకు సింగ్ ని క్రికెటర్ స్థాయికి తీర్చిదిద్దడం, వాళ్ళ కష్టాలన్నీ కూడా కోల్కతా నైట్ రైడర్స్ రింకు సింగ్ ఎప్పుడైతే వెళ్ళాడో అప్పటి నుంచే తీరటం కూడా జరిగింది. ఇక ఇప్పుడు అంటే రింకు సింగ్ సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండానే ఆయన కన్నుమూయడం అనేది నిజంగా బాధాకరంగా చెప్పుకోవచ్చు. ఎస్ వెంకట్, ఖచ్చితంగా. ఎందుకంటే రెండోది కూడా టీ20 వరల్డ్ కప్లో పూర్తి స్థాయిలో రింకు సింగ్ ఇంకా ఆడబోతారా లేదా ప్రెజెంట్ అనేటువంటిది మాత్రం అనుమానం కలుగుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులకి మాత్రం పూర్తి స్థాయిలో కష్టకాలంలో మేము ధైర్యంగా ఉంటామని కూడా సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో నెక్స్ట్ కొనసాగేటువంటి అవకాశం ఉందా అనుకోవచ్చా టీంలో? అయితే అతని టీంలో కొనసాగే అవకాశాలు తక్కువగానే కనబడుతున్నాయి. ప్రస్తుతానికి అయితే వెస్టిండీస్ తో మ్యాచ్ లో అతను అందుబాటులో ఉండేటువంటి అవకాశం దాదాపుగా లేదని చెప్పుకోవచ్చు. తర్వాత మ్యాచ్లకు సంబంధించి అతను మళ్ళీ అంటే తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అంత్యక్రియల తర్వాత మరో 10-15 రోజుల పాటు కొన్ని వాళ్ళ ఆచారాల ప్రకారం కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆచారాలను కూడా గౌరవించి రింకు సింగ్ కొంతకాలం పాటు అంటే జట్టుకు దూరంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే సూపర్ 8 దశ దాటిన తర్వాత సెమీస్ ఫైనల్ మ్యాచ్లు మాత్రం మిగిలి ఉన్నాయి కాబట్టి వీటిల్లో ఎంతవరకు కూడా అవకాశం ఇస్తారు ఏంటనేది కూడా కొంత చూడాలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. భారత క్రికెటర్ రింకు సింగ్ ఇంట్లో మాత్రం విషాదం చోటు చేసుకుంది. లివర్ క్యాన్సర్తో రింకు తండ్రి ఖాన్ చంద్ర సింగ్ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రింకు సింగ్. జింబాబ్వేతో కీలక మ్యాచ్కి ముందే ఆయన జట్టులో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరిగినటువంటి మ్యాచ్లో రింకు సింగ్కు అవకాశం దక్కనటువంటి పరిస్థితి. తండ్రి మరణంతో జట్టును వీడి ఇంటికి చేరుకున్నారు రింకు సింగ్. అయితే అభిమానులు మాత్రం పూర్తి స్థాయిలో మేము ఇలాంటి కష్ట సమయంలో మీకు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం అనేది మాత్రం సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. సో తండ్రి మరణంతో మాత్రం టీ20 వరల్డ్ కప్కు రింకు సింగ్ దూరంగా అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.
భారత క్రికెటర్ రింకు సింగ్ ఇంట్లో మాత్రం విషాదం చోటు చేసుకుంది. లివర్ క్యాన్సర్తో రింకు తండ్రి ఖాన్ చంద్ర సింగ్ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా కన్నుమూయడం జరిగింది. అయితే T20 వరల్డ్ కప్లో రింకు సింగ్ వ్యవహరించినటువంటి తీరు, ఆట పనితీరు మొత్తం కూడా చాలా వరకు కూడా అభిమానులను ఆకట్టుకున్నటువంటి పరిస్థితే కనబడింది. అయితే తాజాగా గ్రేటర్ నోయిడాలో యథార్థ హాస్పిటల్లో మాత్రం చికిత్స పొందుతూ ఆయన తండ్రి కన్నుమూయడం మాత్రం కొంతవరకు ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న మ్యాచ్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా హుటాహుటిన ఒక్కసారిగా కూడా ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉండడంతో శరీరం ఆయనకి సహకరించకపోవడంతో ఆయన తండ్రి కన్నుమూసినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఒక్కసారిగా విషమించడంతో ఆందోళన వ్యక్తం చెందారు కుటుంబ సభ్యులు మొత్తం కూడా. వెంటనే గ్రేటర్ నోయిడాలోని యథార్థ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో T20 వరల్డ్ కప్ 2026 ఆడుతున్నారు రింకు సింగ్. సో విషయం తెలుసుకున్నటువంటి వెంటనే ఉన్న పలంగా ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, చాలా డల్గా కనబడినటువంటి సిచ్యువేషన్ కూడా నిన్న మనం గమనించాం. సో చెన్నైలోని జింబాబ్వేతో మ్యాచ్కి ముందు కూడా తండ్రి ఆరోగ్యం కొంతవరకు విషమించడంతో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు రింకు సింగ్. సో ఎప్పుడు తన తోడుగా ఉండి తన వెంటంటే ఉండి తనను ప్రోత్సహించినటువంటి తండ్రికి సంబంధించిన అనారోగ్య సమస్య మాత్రం రింకు సింగ్ను ముందు నుంచి వెంటాడుతూనే ఉంది. నిన్న జరిగినటువంటి ఈ విషాద వార్త, ఒక్కసారిగా ఆరోగ్యం విషమించింది అనేటువంటి వార్త విన్న వెంటనే రింకు సింగ్ ఆందోళన వ్యక్తం చేసి ఉన్న పలంగా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఒక్కసారిగా మాత్రం నిన్న జరిగినటువంటి ఈ ఏదైతే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దాంతో మళ్ళీ ఆరోగ్యం అదుపులోకి రానటువంటి పరిస్థితిలో తండ్రి మరణం మాత్రం రింకు సింగ్ని తీవ్రమైనటువంటి తీరని లోటుగా మాత్రం మిగిల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరణ వార్త విన్నటువంటి వెంటనే క్రికెటర్లతో పాటుగా మాజీ అభిమానులు, మాజీ క్రికెటర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం రింకు సింగ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సోషల్ మీడియా వేదికగా రింకు సింగ్కు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరగా కోలుకోవాలని వారు కూడా ఆకాంక్షిస్తున్నారు. సో T20 వరల్డ్ కప్ మ్యాచ్కు రింకు సింగ్ దూరమయ్యేటువంటి అవకాశాలు, అనుమానాలు మాత్రం బలంగా కనబడుతున్నాయి. అయితే కష్టకాలంలో ధైర్యంగా ఉండాలి అనేది మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి మాట. సో పదే పదే అదే కామెంట్ చేస్తున్నారు అభిమానులందరూ కూడా. తండ్రి మరణంతో మాత్రం T20 వరల్డ్ కప్ ఆడడం కొంతవరకు అనుమానమే అనేటువంటిది మాత్రం బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ కూడా జట్టులో తీసుకున్నటువంటి అవకాశాలు కనబడుతున్నటువంటి వాదన కూడా తెర మీదకి వచ్చింది. ఏదేమైనా భారత క్రికెటర్లో తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు రింకు సింగ్. ఆయన ఇంట్లో విషాదం జరిగితే కుటుంబ సభ్యులతో పాటుగా ఆయన అభిమానులు కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సానుభూతి తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.